హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అందులో ఒక 4 years పాపని ఆయమ్మ చాలా దారుణంగా కొడుతుంది. అసలు అలాంటి వీడియో చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు మానవత్వం అనేది ఉందా అసలు ఈ సొసైటీలో అనిపిస్తుంది. సో అలాంటి దారుణమైన మనుషులు మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? యాజ్ అ పేరెంట్గా కొన్ని జాగ్రత్తలు చెప్తాను. మీరు స్కూల్లో అడ్మిషన్ చేసేటప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, స్కూల్ స్టాఫ్ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఏంటంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డే ఎలా ఉంది, స్కూల్లో వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అనేది మీరు అడగాలి. మీరు అడగకపోయినా వాళ్ళు మనకు చెప్పాలి. అలా హ్యాబిట్ మనం మెయింటైన్ చేయాలి. థర్డ్ ఏంటంటే, పిల్లలను స్కూల్లో కొట్టారు అని చెప్తే పోనీలే అని కామన్గా తీసుకోకుండా వెళ్ళి ఎందుకు కొట్టారు అనేది ఎంక్వైరీ చేయండి, తెలుసుకోండి. స్కూల్లో కొట్టడం కామనే అని వదిలేస్తే ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా కామన్గా లేవు కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది చూస్తాం కదా. అలాగే పిల్లలు ఆ స్కూల్లో ఎంత సేఫ్గా ఉంటారు అనే దాని మీద కూడా ఫోకస్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.